నెత్తికి టేకు ఆకులు కట్టుకొని ముఖానికి రంగులు పూసుకొని ఈయన బురద నీటిలో ఇలా పొర్లుతున్నాడేంటి అని అనుకోకండి. నిజానికి ఆయన అలా బురద నీటిలో పొర్లుతున్నది జనం కోసమే. రోజు ప్రజలు ఈ గుంతలు పడిన రోడ్డులో ప్రయాణిస్తూ ఇబ్బంది పడుతుంటే వారి ఇబ్బందిని చూసి పాలకులను ప్రశ్నించేందుకు ఈ విధంగా బురద నీటిలో పొర్లుతూ నిరసన వ్యక్తం చేశారు. రావాలి చూడండి 77 సంవత్సరాల క్రితం రోడ్డు ఇది, ఇప్పుడు కాదు రావాలి. రండి బాబు రండి ఇదండి ఇది ఇలాగైతే మరి రేటండి రెచ్చిపోయి రావాలి. అందుకనే ఎంత రోడ్లు పనుల అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేయాలని కోరుతూ ఈ విధంగా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు సిపిఎం పార్టీ నాయకుడు సాంబమూర్తి. రహదారిపై ఉన్న భారీ గుంతల్లో వర్షపు నీరు చేరటంతో బురద నీటిలో పొర్లుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా ఈ రోడ్డు దుస్థితి గురించి ఆర్ఎండ్బి అధికారులకు చెప్పామని, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా ఎలాంటి మార్పు లేదని సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతు పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంబి అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం. ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి గ్రీవెన్స్ ఎందుకు చేస్తుందో తెలియదు. అందుకని ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. పాలకులు పెద్ద జెండా ఎగిరేసి గొప్ప చెప్పుకుంటున్నారు. మరి ఈ రహదారి దేనికి చేస్తున్నాం. ఈ రోజు గిరిజన గ్రామాలకు వెళ్తే కొంత బండి మీద వెళ్ళిపోగలం, కానీ ఈ రోడ్డు మీద 3 రాష్ట్రాలకు వెళ్ళి రహదారి ఎంత నిర్లక్ష్యం తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి ప్రయాణంతో చెలగాటమాడే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ చూస్తే 2 3 గంటలు ఒకరోజు రాజరాజు ట్రాఫిక్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీస్ సిబ్బంది తప్ప ఎవరు పని చేయలేదు. అందుకనే ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డుకు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని సాంబమూర్తి డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, నిత్యం రవాణా వ్యవస్థకు, ప్రజా రవాణాకు ఉపయోగపడే ఈ రహదారికి మరమ్మతులు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులకు ఉందని మండిపడ్డారు. ఆకులు కొట్టి నవ్వుతారు. నవ్వడానికి కాదు, మనకి స్వాతంత్రం రానట్టుగా లెక్క. 1976 ఎలాగే దుండలము ఆ రోజు జంతువుల గురించి కొండల మీద దిగి తప్పించుకోవడానికి ఎలాగుతున్నాం. ఈ రోజు ఆ విధంగా ఉన్నారని చెప్పి తెలియడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఆర్ఎంపీ అధికారులు వచ్చి మీరు అసలు మెయింటెనెన్స్ డబ్బులు ఏడ్ చేశారు, అసలు మెయింటెనెన్స్ ఉందా లేదా చెప్పవలసిన బాధ్యత ఉంది. లేకపోతే మీరందరూ కూడా పదవి ఎలిమెంట్స్ కూడా ఇంట్లో ఉండని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదండి రోడ్డు, ఇదే రోడ్డు, ఇదండి రోడ్డు. చూడండి ఎంత బాగుంటుంది రోడ్డు. ఇదండి ఇంత రోడ్డు. అందుకనే ఇది స్వాతంత్రం వచ్చే 77 సంవత్సరాలైనా ఈ రోడ్డుకి అచ్చిగతి లేకుండా పోయి అనేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. అందుకనే ఈ నిరసన కార్యక్రమం అనేది చేస్తున్నాం. చూడండి ఇలాంటి రోడ్డు చూడండి, ఇలాంటి రోడ్డు ఇదండి. మొత్తం అండి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. 3 రాష్ట్రాలకి చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి, చేపట్టి ప్రయాణికుల వాహనాల పనులు కాపాడాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రయాణికుల వాహనాల పనులు కాపాడాలి, రోడ్డు మరమ్మతు పనులు అన్ని చేపట్టాలి, చేపట్టి వాహనదారుల ప్రయాణికులు కాపాడాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారుల ప్రయాణికుల పనులు కాపాడాలి, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి పోరాడతాం. రోడ్డు మరమ్మతు రండి బాబు రండి 3 రాష్ట్రాలకు వెళ్ళి రహదారి 3 రాష్ట్రాలకు వెళ్ళి రహదారి రావాలి. చూడండి 77 సంవత్సరాల క్రితం రోడ్డు అండి ఇది, ఇప్పుడు కాదు రావాలి. రండి బాబు రండి ఇదండి ఇది ఇలాగైతే మరి రేటండి రెచ్చిపోయి రావాలి. అందుకనే ఎంత రోడ్లు పనుల అధికారులు మీరు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరం అండి.
ఇదే పార్వతీపురం నుండి కొమరాడి మీదుగా మూడు రాజ్యాలకు వెళ్లే రహదారి. ఈ రహదారిలో సుమారు 8 గోతులు కప్పడానికే ఈ ఆర్ఎంపీ అధికారులకు తీరిక లేదు, ఈ పాలకులకు డబ్బులు లేవు. అందుకనే